దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫోటోడే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచనం చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అంటే దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఎరిగిన వాడుగా ఈ వాక్య భాగంలో మనం గమనించగలం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అంటే మన గురించి పరిపూర్ణంగా ఎరిగిన వాడు మన దేవుడు. కొన్నిసార్లు మన గురించి మనకి అంతగా తెలియదు. అందుకోసం ఒక ఫిలాసఫర్ అంటాడు, మన గురించి మనకు తెలిసే లోపే మన జీవితం చాలా అయిపోతుందంట. కాబట్టి మన గురించి మనకి పూర్తిగా తెలియదు, కానీ మన గురించి పరిపూర్ణంగా ఎరిగిన వాడు మన దేవుడు. అందుకోసమనే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి అంటున్నాడు. మన బలహీనతలు ఏంటో మన బలాలు ఏంటో తెలుసు. కాబట్టి మనం ఏ విషయంలో భయపడకుండా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ మనం జీవిస్తున్నప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్యను మనం ప్రతిఘటించగలం. చాలాసార్లు భవిష్యత్తు గురించి ఆలోచించి, ప్రతికూలమైన పరిస్థితుల గురించి ఆలోచించి, ఏం జరిగిపోతుందో ఏమవుతుందో నా భవిష్యత్తు అని చెప్పేసి చాలాసార్లు దిగులు చెందుతూ ఉంటుంటాం. కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారం. మన భవిష్యత్తు గురించి పరిపూర్ణంగా ఎరిగిన వాడు మన దేవుడు. మన పట్ల దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతమైనవి, అవి బహు విస్తారమైనవని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితుల వైపు చూస్తూ, అలాగే భవిష్యత్తు గురించి ప్రతికూలంగా ఆలోచిస్తూ భయపడిన అవసరం లేదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే మనం చాలా విలువైన వారం దేవుని దృష్టిలో. ఈ లోకంలో చాలామంది మనల్ని తక్కువ అంచనా వేయచ్చు. మన ఆర్థిక పరిస్థితులు బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన స్థితిగతులు బట్టో ఈ లోకస్తులు ఒక లుక్ డౌన్గా చూడవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారం. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాను. లోకం ఎలా చూస్తుందో వాటిని చూసి మనం దిగులు పడిన అవసరం లేదు. కానీ దేవుని దృష్టిలో నేను ఏమై ఉన్నాను అని మనం గమనించినట్లయితే దేవుడు ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపిస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాను. మన బలహీనతల వైపు చూసి, అలాగే ప్రతికూలమైన పరిస్థితుల వైపు చూసి దిగులు చెందుతూ బాధపడుతూ జీవించవలసిన అవసరం లేదు. కానీ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ ఏ ప్రతికూలత అయితే, ఏ సమస్య అయితే, ఏ వ్యాధినైతే, ఏ కృంగుదలైతే మన జీవితంలో ఎదురవుతుందో వాటన్నింటినీ ప్రభువుకు అప్పగిస్తూ దావీదులాగా మనం ముందుకు కొనసాగినట్లయితే మన జీవితంలో ఉన్నతమైన అనుభవం నడిపిస్తాడు. ఎన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు దావీదు, యోసేపు ఎన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు. కానీ వారి పట్ల దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన దాన్ని బట్టి దేవుడు వారి స్థితిని మార్చివేశాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో కూడా. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మీరు భయపడిన అవసరం లేదు. రాబోయే కాలంలో మీ పట్ల దేవుడికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆ దిశ గుండా నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభువా, రాబోయే కాలంలో నన్ను ఏ స్థితిలో ఉంచబోతున్నావో నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు అప్పగిస్తున్నాను ప్రభుని దేవునికి మనకు అప్పగించుకుంటూ పరిపూర్ణమైన విశ్వాసంతో బ్రతుకుదాం. దేవుని మీద ఆనుకుందాం. ఏ విషయంలో భయపడకుండా ప్రభు మీద ఆనుకుని ధైర్యం పొందుకుని ముందుకు కొనసాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఏ విషయంలో భయపడకుండా మీ మీద సంపూర్ణంగా అనుకుని మీ మీద ఆధారపడి వారి జీవితంలో ఏ ఆలోచన మీరు కలిగి ఉన్నారో ప్రభా, ఆ దిశ గుండా మీరు నడిపించి మీరు జీవితాన్ని ఉన్నతమైన అనుభవం నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి అని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. అవును ప్రభువా,
మా గురించి పరిపూర్ణంగా ఎరిగిన వాడు నువ్వు నాయనా. కనుక తండ్రి మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. రాబోయే దినంలో మా పట్ల మీకు కొన్ని ఆలోచనలు క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు ప్రభువా. ఆ దిశగా మమ్మల్ని నడిపించి మా జీవితంలో వారు మీరు మహిమ పొందమని బ్రతమనుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు నిత్యము తోడు ఉండి ఉన్నతమైన అనుభవం నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.